సింగారగడ్డపై ధాన్యం మాఫియా పంజా విసిరింది. రైతు శ్రమ రైస్ మాఫియా బుటాకు కాసుల పంటగా మారుతోంది. పెద్దపల్లి జిల్లాలో రైస్ మాఫియా తాజా భారీ స్కామ్ బట్టబయలైంది. 7,000 టన్నుల ధాన్యం అక్షరాల 24 కోట్లు పందికొక్కులా మింగేశారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ పేరుతో ప్రభుత్వం నమ్మి అప్పగించిన వడ్లను కొందరు కిలాడి మిల్లర్లు పక్కదారి పట్టిస్తూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేశారు. పెద్దపల్లి జిల్లాలో అన్నదాత శ్రమను దోచుకుంటున్న రైస్ మాఫియాపై 99 టీవీ ప్రత్యేక కథనం. పెద్దపల్లి జిల్లాలో ధాన్యం స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. పెద్దపల్లి పరిధిలోని విజయశ్రీ రైస్ మిల్, సాయి మహాలక్ష్మి మిల్లు రబీ సీజన్లో ఏకంగా 25 కోట్లకు పైగా చేసిన భారీ రైస్ స్కామ్ సంచలనంగా మారింది. సుల్తానాబాద్ మండలంలోని సాయి మహాలక్ష్మి ఇండస్ట్రీస్ కి 2023-24 రబీ సీజన్ కు గాను ప్రభుత్వం 6,165 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇచ్చింది. దీని విలువ అక్షరాల 19,89 లక్షల రూపాయలు. ప్రభుత్వం ఇచ్చిన 6,165 మెట్రిక్ టన్నుల వడ్లను మిల్లింగ్ చేసి బియ్యం ఇవ్వకుండా మిల్లర్లు బండారి మారుతి, ఆయన భార్య శారదా ధాన్యాన్ని మార్కెట్లో అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. పెద్దపల్లి పట్టణంలోని విజయశ్రీ రైస్ మిల్లులోను కొమరవెల్లి రాజేందర్ అనే మిల్లర్ ఏకంగా 17,000 క్వింటాల ధాన్యాన్ని మాయం చేశాడు. దీని విలువ అక్షరాల 4,49 లక్షల రూపాయలు. ఇదంతా ప్రజాధనం, రైతుల శ్రమ, దగాకోర్లకు కాసుల పంటగా మారుతుంది. సకాలంలో మిల్లింగ్ చేసి బియ్యం అప్పగించాల్సిన గడువు ముగిసినా నిర్వాహకులు కాలయాపన చేయడంతో అనుమానం వచ్చిన డిఎం శ్రీకాంత్ బృందం తనిఖీలు చేసింది. తనిఖీలకు వెళ్లిన అధికారులు మిల్లులో స్టాక్ లేకపోవడంతో అవాక్కయ్యారు. సాయి మహాలక్ష్మిలోనూ ఒక్క బస్తా కూడా కనిపించలేదు. నిబంధనలను తుంగలో తొక్కి ప్రభుత్వ ధాన్యాన్ని మాయం చేసిన మిల్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. సాయి మహాలక్ష్మి విజయశ్రీ రైస్ మిల్లులో బయటపడ్డ లోటు 24 కోట్ల రూపాయల విలువైన ధాన్యం మాఫియాలో చాలా చిన్న అంశం అంటే ఆశ్చర్యం కలగక మానదు. కానీ ఇదంతా ఒక్క రోజులో మాయం కాలేదు. కింది స్థాయి సిబ్బంది నుంచి పై అధికారుల వరకు ప్రతి నెల మిల్లర్ల నుంచి భారీగా కమిషన్లు అందుతున్నాయనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ధాన్యం లేకపోయినా ఉన్నట్లుగా రికార్డుల్లో ఆల్ ఈజ్ వెల్ అని సంతకాలు పెట్టడం అధికారుల చేతివాటం వల్లే సాధ్యమైందని చర్చ జోరుగా సాగుతోంది. సదరు మిల్లర్లకు రాజకీయ అండదండలు, జిల్లాలోని కీలక రాజకీయ నేతల ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయనే టాక్ కూడా వినిపిస్తోంది. ఎన్నికల ఫండ్స్ నుంచి వ్యక్తిగత అవసరాల దాకా మిల్లర్లు రాజకీయ పెద్దలను మేనేజ్ చేస్తున్నారు. అధికారులపై పొలిటికల్ ప్రెషర్ ఉండడంతో అక్రమాలు తెలిసినా అటువైపు కన్నెత్తి చూడలేని పరిస్థితి నెలకొందని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ కారణంగానే అన్నదాత శ్రమ బ్లాక్ మార్కెట్ దళారులకు తరలిపోతుంది. కేవలం భార్యాభర్తలను అరెస్టు చేస్తేనో కేసులు పెడితేనో ఈ దగా ఆగదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని రికవరీ చేయాలని, అక్రమాలకు సహకరించిన అధికారులను సస్పెండ్ చేయాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వారిపై పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాలను ప్రయోగిస్తే తప్ప ధాన్యం తిమింగలాలకు బుద్ధి రాదని, చట్టాల్లో ఉన్న లొసుగులను వాడుకుంటూ తప్పించుకునే మిల్లర్ల లైసెన్స్లను శాశ్వతంగా రద్దు చేయాలని జనం గట్టిగా చెప్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో బయటపడిన స్కామ్ కేవలం ఆరంభం మాత్రమే. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి మిల్లును నిష్పక్షపాతంగా తనిఖీ చేస్తే ఇంకా ఎన్ని కోట్ల రూపాయల ధాన్యం కుంభకోణం బయటపడుతుందో అని జనం టాక్.